నమస్తే సార్. మా పిల్లోడిని మాత్రం ఇష్టం వచ్చినట్టు కొట్టి, ఉప్పులూరు బరికాడికి తీసుకెళ్ళి, కూలికని చెప్పి తీసుకెళ్ళి, రైలు పట్టాల మీద పడుకోబెట్టి, మా పిల్లోడిని చిత్రహింస చేసి, నగ్నంగా బట్టలు లేకోకుండా వీడియో తీసి, ఎలక్షన్ ట్రాక్ పైన పడుకోబెట్టి, అసలు ఇష్టం వచ్చినట్టు బాధేసేసి, నా పిల్లోడు వారం 10 రోజుల నుంచి బయటికి రాక దొంగోడని ముద్దరేసి రాజకీయ నాయకులు సార్. వాళ్ళు ఇష్టం వచ్చిన పరామించి వెళ్ళిపోయారే గాని మాకంటూ ఏ న్యాయము ఏమీ చేయలేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మమ్మల్ని మీరు ఎక్కడికి రండి, మీరు ఎక్కడికి రండి అని మమ్మల్ని పిలవడం, వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి ఇష్టం వచ్చినట్టు పిలిపించి, ఇవాళ మాకు ఏ న్యాయం జరగలేదని స్టేషన్కి వెళ్తే, స్టేషన్ లో ఉన్న వాళ్ళు ఆ సార్ పోలీసులు సార్లు ఏమంటున్నారంటే, ఇది మాది కాదమ్మా, మేమేమీ చేయలేమమ్మా, మీకు అందాల్సిన వాళ్ళకి అందిపోయినాయి, మీరేదైనా చేస్తానంటే మీ వల్ల ఏది రాదు, మీకు ఏ నష్టపరిహారం మేము చేయలేము, మీకు ఏ న్యాయము జరగదు అని అనేటట్టు మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళు కూడా. అదేమనంటే గన్నవరం వెళ్ళండి, డిఎస్పి దగ్గరికి వెళ్ళండి, మీ దగ్గరికి వచ్చింది ఆయనే కాబట్టి మీకు ఏది చేయాలని ఆయన చేయాలి అని అంటున్నారు. నిందితులను మాత్రం పెట్టలేదండి. నేను నిందితులను మాత్రం అక్కడైతే మాత్రం లేరు. పరాయోడిని ఎవరినో ఒక 3 వ్యక్తులను మాత్రం అక్కడ యాడ్ చేసి ఉంచారు. గారిని పెట్టుకొని మేము వెళ్తే, మేము ఒకటే అడుగుతున్నామండి, మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగాలి, మా పిల్లలకు వచ్చి క్షమాపణ చెప్పాలండి ఫస్ట్. మాకు ఎవరికి ఏ న్యాయం చేశారనేది మాకు అనవసరం. మా పరువు పోయింది, మా పరువు మాకు పోయింది కాబట్టి ఎవరైతే 30 మంది నిందితులు ఉన్నారో ఆ 30 మంది నిందితులు మా ఇళ్ళకొచ్చి మమ్మల్ని క్షమాపణ అడగాలి. ఇది రాజకీయ నాయకులే చేస్తారో, పోలీసులే చేస్తారో, వేరే ఎవరైతే వచ్చి చేస్తారో చేయండి.